నాకైతే మొలతాడు ఉందన్న, నేను మాట్లాడగలుగుతాను. నాకైతే మొలతాడు ఉంది, నేను మాట్లాడతాను. ఓటు కూడా ఉంది, మీరు చెప్పగలరా? ఆయనకి ఏటన్నా ఇంకా వయసు ఎక్కువైపోయి ఇది ఏంటంటారు దాన్ని ఏదో కానీ అంటారన్న, నోట్లోకి రావట్లేదు. అది ఎక్కువైపోయి ఆయనకి వయసు ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం అవట్లేదు. మరి మీసం ఉండాలి, మొలతాడు ఉండాలి, ఓటు ఉన్నవాడే మాట్లాడాలి. నాకు ఓటు ఉంది, మీసం లేదు, ఇంకా కుర్రోడిని. ఓటు ఉన్నది, మొలతాడు ఉన్నది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా వైసీపీ కానీ వచ్చిందంటే అక్కడెక్కడ అదేదో తాకట్టు పెట్టారు, ఇంక మొత్తం రాష్ట్రం తాకట్టు పెట్టేస్తారండి ఇంకసారి వైసీపీ కానీ వస్తాను. 175 అన్నారు జగన్ గారు. ఎన్నెన్న అనుకుంటారన్న, అన్ని జరుగుతాయి ఏటన్నా, ఎన్నెన్న అనుకుంటారు, అన్ని రావు కదా. ఇంకోటి ఏంటంటే వంగ గీత గారు ఎవరికైనా లేని కష్టం వచ్చిందంటే ఆవిడ లోపలికి వస్తుందంట, అది ఎంతవరకు లేదు ఏమన్నా ఇప్పుడు నా కళ్ళతో అయితే నేను చూడలేదా. అంటే ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు అదే కష్టాలు ఏమైనా ఉంటే ఆయన జనాల్లోకి వస్తారా? పక్కా వస్తారన్న, వస్తారు, నేను రాసిస్తాను, పక్కా వస్తారు. అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలుస్తారని అలా ఏం లేదన్న, ఇప్పుడు అందరికీ వస్తుందన్న, ఆయనే వస్తారని అందరికీ డిక్లేర్ అయిపోయింది. ఇంకా ఆయన రాడు అతన్ని ఎప్పటికీ ప్రాబ్లం లేదన్న, వస్తారనే మాకు పక్కా వస్తారు, పక్కా అన్న 99%. మరి వీళ్ళందరూ ఆపే అవకాశం ఉందంట. ఆ 1%, కదా 1%, ఆ 1%. 99 ముందు 1% కనిపించదు కదా, అందుకనే 99 అన్న, లేకపోతే 100% ఉంది.